వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. అరరే మనస, నీలి మేఘములలో, ఓ చలితార, ఇలా క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్నైజ్ ఏ జానరా అయినా కూడా అద్భుతంగా కంపోజిషన్స్ చేసి మనకు అందించిన వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు ఈరోజు మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో గెస్ట్గా ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ ఒక పాట ఇస్తారు మాకు, ఇయర్కి ఒకటి మమ్మల్ని పండుగ చేసుకోమన్నట్టుగా, అది కూడా సూతింగ్గా లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా. ఏదో ఇవాళ విని ఒక నెల రోజులు హిట్ అయ్యి మళ్ళీ మర్చిపోయే పాటలు ఇవ్వరు. అలా మీ పాటలు నాకు చాలా చాలా ఇష్టమైన పాట, అతిథిరావు హైదరి గారు చాలా వైరల్ చేసిన పాట ఓ చలితార. ఇలా సార్, అంటే ఈ మ్యూజిక్ టేస్ట్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దాన్ని కాపాడుతూ జర్నీ చేయడం ఎలా సాధ్యమవుతుంది మీకు? మంచి క్వశ్చన్ అండి. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో, మనకు వచ్చిందే మనం చేస్తామంటారు. సో నా టేస్ట్కి బట్టి నేను ఐ డూ మై మ్యూజిక్. సో నేను ఎక్కువ ఏం జరుగుతుంది దానిలాగా చేద్దామనే ప్రయత్నం తక్కువ చేస్తాను. అంటే సినిమా మీడియంలో ఒకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి మనము. సో దాంట్లో ఐ థింక్ ఇప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఐ థింక్ డైరెక్టర్ గారు వల్ల మెయిన్, ఇంద్రగంటి గారు, ఆయన టేస్ట్ అని మెయిన్ ఐ థింక్ ఇన్ ఆర్ట్, ఎస్పెషలీ ఇన్ ఫిలిమ్స్. వెన్ వీ ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అన్నా, ఏదన్నా సినిమాలో దేంట్లో పనిచేసినా కూడా ఐ థింక్ లాస్ట్ అది ఇట్ కమ్స్ డౌన్ టు ద టేస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిషియన్. సో ఐ థింక్ అట్లాంటి పాటలు రావాలంటే అట్లాంటి అంటే వీ హ్యావ్ టు ఆ కాంబినేషన్ కుదరాలి. సో ఐ థింక్ హాఫ్ ద క్రెడిట్ విల్ గో టు ద డైరెక్టర్. సో ఈ పాట విషయానికి వచ్చేసరికి రిఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? ఎలా కంపోజిషన్ ఎలా? లేదండి, అసలు ఇంద్రగంటి గారితో అసలు ఆయన రిఫరెన్స్ అస్సలు క్యాజువల్గా ఏమంటారు తప్ప ఈ సిచ్యువేషన్కి ఇట్లాంటి రిఫరెన్స్ ఇది అస్సలు అట్లా డిస్కషన్ ఉంటుంది. ఆయన చాలా హీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ నేను ఓన్లీ భావం చెప్తారు, అంటే మనకి సీన్ చెప్తారు, అఫ్ కోర్స్ స్టోరీ వింటాము. తర్వాత ఆయన ఇట్లాంటి చోట దేర్ మైట్ బి అ సాంగ్ ఆర్ యూనో ఇక్కడ ఒక సాంగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఇప్పుడు. సో నేను జస్ట్ ఐ విల్ డూ సమ్ ఐడియాస్, నేను పంపిస్తాను. సో దాంట్లో ఆయనకు నచ్చితే సో అట్లా, బట్ నాట్ ఓకే ఈ సిచ్యువేషన్ నాకు ఇలాంటి పాటే కావాలని నేను చాలా తక్కువ సార్లు చెప్పాను. అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు వర్క్ చేసిన 3 ఫిల్మ్స్లో కూడా మేబీ 1 or 2 times అది కూడా చాలా క్యాజువల్గా మాటల్లో వస్తే తప్ప పని పెట్టుకుని అట్లా ఉండదు. సో ఆయనకి మ్యూజిక్ నచ్చిందంటే జనరల్గా హీల్స్ అండ్ మీ లైక్ వివేక్ నాకు ఇది నచ్చింది, ఈ బ్యాండ్ నచ్చింది నువ్వు. సో ఆయన కూడా చాలా లిసన్స్ టు అ లాట్ ఆఫ్ మ్యూజిక్. సో అట్లా ఆయనతో ఐ థింక్ ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు ఇదెంత హిట్, ఇదొక జానరా సాంగ్, కొంతమందికి చాలా ఇష్టమైన సాంగ్. అట్లా సంబంధం లేకుండా ప్రతి స్టేటస్లో, నాకు తెలిసి అందరూ స్టేటస్ పెట్టుకున్న పాట ఏమైనా ఉందంటే నీలిమేఘములలో. ఇది చేస్తున్నప్పుడు ఈ జనరేషన్లో ఇది కొంచెం క్లాసికల్ బేస్ ఉన్నట్టుగా ఉంటుంది కదా మనకి. అండ్ చాలా మంది కూచిపూడి డాన్సర్స్, క్లాసికల్ డాన్సర్స్ అంతా చేశారు ఈ పాట మీద. ఏమని చెప్పారు అసలు డైరెక్టర్, ఏమని చెప్పారు మీకు? కాదండి, యాక్చువల్లీ అంటే ఫస్ట్ నుంచి డైరెక్టర్కే ఒకటి హీ హ్యాడ్, ఆ మూవీలో కూడా యాక్చువల్లీ వాళ్ళు షూట్ చేయలేదు కానీ మీరు చూసారో లేదు తెలియదు. సో దాంట్లో పాస్ట్కి కట్టినప్పుడు డైరెక్టర్ ఆలోచన ఏంటంటే అక్కడ ఒక చిన్న క్లాసికల్ డాన్స్ జరుగుతుంది, అంటే పిల్లలు ఒకటి యూనో దే ఆర్ డిపిక్టింగ్ ప్రాబ్లీ సంథింగ్ ఫ్రమ్ రామాయణం ఆర్ సో ఆ ఐడియా ఫస్ట్ ఆయనకి ఆల్రెడీ ఉందండి. సో ఇట్ వాజ్ నో బ్రెయిన్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ట్రై చేద్దామని కాకుండా క్లియర్గా ఆయనకు ఒక ఐడియా ఉంది. అంటే ఒక చిన్న డాన్స్ నంబర్, ఇప్పుడు డాన్స్ అంటే అది ఒక క్లాసికల్ బేస్డ్ డాన్స్ ఉండి దేర్ ఇస్ అ క్లాసికల్ బేస్డ్ సాంగ్ ఆల్సో ఆర్ సెమీ క్లాసికల్ బేస్డ్ వేర్ దెర్ ఇస్ అ డాన్స్ హ్యాపెనింగ్. సో అది ఆ ఐడియా ఆల్రెడీ ఉంది. అండ్ అది కంటెంట్ కూడా చాలా క్లియర్గా నందకిషోర్ హీ న్యూ దేని గురించి ఉండాలి పాట అనేది కూడా ఆయనకి అంత క్లారిటీతో హీ కేమ్. ఓకే, అట్లాంటప్పుడు ఇంకా మనకి అంటే ఇట్ బికమ్స్, అంటే తెలుసు మనకి ఏది కావాలని తెలిసినప్పుడు ఐ థింక్ సమ్ టైమ్స్ ఇది వర్కౌట్ అయింది ఇట్లా. ఓకే, ప్రోగ్రామింగ్ కాన్షియస్గా మీరు క్లాసికల్ కోసమే చేశారా సార్ ప్రోగ్రామింగ్ అంతా కూడా? అండి అంటే పాట అంతే కదండి, లిరిక్స్ ట్యూన్ అదంతా కూడా సెమీ క్లాసికల్ బేస్డ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యూనో ప్రోగ్రామింగ్ అంటే దాంట్లో 90% లైవ్. ఐ మీన్ మృదంగం, తబలా, బేస్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ లైవ్. వెరీ మినిమల్ అండి, ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువ చేయలేదు నేను దానికి. ఇట్ వాస్ జస్ట్ మోస్ట్లీ ట్రై టు రికార్డ్ విత్ లైవ్ మ్యూజిషియన్స్. అట్లే. సింగర్ ఎవరు సెలెక్ట్ చేశారు సార్? ఇది అతను యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయిని ఫాలో అవుతాను అనమాట. అతను ఏం చేస్తాడంటే క్లాసికల్ మ్యూజిక్ రాగాలు, మన కర్ణాటికే కానీ హిందుస్థానీ రాగాలు తీసుకుని సినిమా పాటల్లో అవి ఎట్లా యూజ్ చేశారని అతను ఒక రాగం తీసుకొని దాంట్లో ప్రాబ్లీ హిల్ సింగ్ 6 or 7 యూనో ఫిల్మ్ సాంగ్స్ విచ్ హ్యావ్ బీన్ కంపోజ్డ్ ఇన్ దట్ రాగం. సో అట్లా నేను ఫాలో అవుతున్నా అబ్బాయిని. సో అబ్బాయి వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇనిషియలీ వీ థాట్ ఆఫ్ సంబడి ఎల్స్, బట్ యాక్చువల్లీ కళ్యాణ్ వసంత్ అని అబ్బాయి ట్రాక్ పాడాడు. యాక్చువల్లీ అబ్బాయి కూడా చాలా బాగా పాడాడు. అబ్బాయిది ఒక ఆలాపన కూడా యూజ్ చేశాను నేను, అబ్బాయి కూడా చెప్పాను. హీఈస్ ఫెంటాస్టిక్. జస్ట్ కొన్ని కాల్స్ ఉంటాయండి, ప్రొడక్షన్ కాల్స్ ఉంటాయి. సో అందరం వీ హ్యాడ్ టు టేక్ అ కాల్. సో దెన్ వీ థాట్ ఓకే
ఈజ్ ఆల్సో న్యూ సింగర్, సో వీ జస్ట్ ట్రైడ్ హిమ్. హీస్ అ తమిళియన్, బట్ మంచి ఎఫర్ట్ పెట్టి అతను తెలుగులో పాడాడు. సార్ క్లాసికల్ మీకు బేస్ ఉందా? కర్ణాటకనా, హిందుస్థానా, ఎక్కడ నేర్చుకున్నారు? అంత నేర్చుకోలేండి, అంటే చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ స్టిల్ ఇంట్రెస్టెడ్, బట్ అది నాకు ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ లాగా ఎక్కువ దాన్ నాకు నేను అట్లా ఎక్కువ నేర్చుకోలేదు. చిన్నప్పుడు బేసిక్స్ నేర్చుకున్నాను వెన్ ఐ వాజ్ స్కూల్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మోస్ట్లీ విని ఎంజాయ్ చేయడం అండి నేను క్లాసికల్ మ్యూజిక్. సో అంత నేను ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్ ఆర్ ఎనీథింగ్, బట్ యా. ఎలా వచ్చింది సార్ ఈ మ్యూజిక్ టేస్ట్? దీంట్లోకి రావాలి, ఇదే ప్రొఫెషన్గా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఐ థింక్ చాలా చిన్నప్పుడు అండి, వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్. మా ఇంట్లో మా మదర్ హాబీలాగా పాడతారు. అంటే విజయనగరంలో, మై మామ్ ఇస్ ఫ్రమ్ విజయనగరం, సో వాళ్ళకి తెలిసింది కదా ఆ ప్లేసే, అది చాలా గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు అక్కడి నుంచి. సో మా మదర్కి జనరలీ ఆర్ట్ అంటే డాన్స్ కూడా, షీ యూస్ టు డాన్స్ ఆల్సో అపారెంట్లీ. మేము పుట్టక ముందు, బిఫోర్ షీ గాట్ మ్యారీడ్. సో మదర్ హ్యాస్ దట్ టేస్ట్ ఫర్ మ్యూజిక్ ఆర్ డాన్స్ అండ్ ఈవెన్ ఫిల్మ్స్. సినిమాలు కూడా ఇష్టం, అన్ని అక్కడి నుంచి వచ్చినట్టుంది. అన్ని అక్కడి నుంచి వచ్చండి. సో చిన్నప్పుడు అట్లా ఇంకా చాలా చిన్నప్పుడు నేను పాడుతుండే, లైక్ ఐ యూస్ టు జస్ట్ సింగ్. మా అమ్మ ఇంట్లో డివోషనల్ సాంగ్స్ లేకపోతే ఫిల్మ్ సాంగ్స్ వాట్ ఎవర్ వేర్ ప్లేయింగ్, ఐ యూస్ టు పాడేవాడిని నేను. మా స్కూల్లో యాక్చువల్లీ రామచారి గారు, లిటిల్ మిషన్. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, సార్ మా స్కూల్లోనే హీ వాజ్ అ స్కూల్ మ్యూజిక్ టీచర్. ఓకే. ఆయన హీ ఎంకరేజ్ మీ అలాట్, అంటే సింగింగ్ అని చిన్నప్పటి నుంచే ఆయన ఇంకా తీసుకెళ్ళి స్టేజ్ మీద పాడిపించడము. దూరదర్శన్లో పాడాము మేము, దూరదర్శన్లో కూడా పాడాము చాలా ఇయర్స్ బ్యాక్. సో దెన్ ఆల్ ఇండియా రేడియో. సో అట్లా సార్ ఎక్స్పోజ్ చేశాడు టు అ లాట్ ఆఫ్ యునో ఇనీషియల్ మ్యూజిక్. సో అది ఐ థింక్ దాని తర్వాత ఇంకా నేను ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ పికప్ చేసి ఇంకా. కానీ పాడడం వేరు, పాటలు వినడం వేరు, కంపోజిషన్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ ఫీల్డ్ ఎంచుకోవడము, లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, అంటే మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్, లైవ్స్ అని, ప్రోగ్రామింగ్ అని, టెక్నికల్గా ఇవన్నీ కదా. ఇదంతా తెలిసే వచ్చారా, ర్యాండమ్గా వచ్చేసారా? అంటే నా ఐడియా ఏమిటంటే లైఫ్లో ఐ వాంటెడ్ టు పర్స్యూ మ్యూజిక్. సో దట్ మై ఎయిమ్ వాజ్ నాట్ టు నేను సినిమా మ్యూజిషియన్ అవుతా, లేకపోతే నేను, సో అట్లా నేను ఫిక్స్ చేసుకోలేదు. సో ఫర్ మీ మ్యూజిక్ చేయడం ఇంపార్టెంట్. దాంట్లో ఓకే రైట్ నో ఇప్పుడు ఫిలిమ్స్ వస్తున్నాయి, రేపు రాకపోవచ్చు, ఆర్ ఎనీథింగ్ మనం చెప్పలేం కదా. సీ హౌ, బట్ నేను ఫిల్మ్స్ కంటే ముందు కూడా మ్యూజిక్ చేస్తున్నాను, సో ఇప్పుడు ఫిల్మ్స్కి చేస్తున్నాను, బట్ సో కంటిన్యూ చేయాలి. సో ఆ ఉద్దేశంతో నేను ఐ వాజ్ ఆల్వేస్ పర్స్యూయింగ్. సో నా ఫ్రెండ్సే కానీ, నాతో పాటు మా బ్యాండ్ మేట్స్ ఇంకా అందరం కలిసే ఉన్నాం మేము. సో మా అందరి ఐడియా అదే ఉండే, టు పర్స్యూ మ్యూజిక్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అండ్ అఫ్ కోర్స్ డబ్బులు కూడా చేసుకోవాలి, సో దాంట్లోనే వీ వాంట్ టు డూ ఇట్. సో అట్లా ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ మోస్ట్లీ ఒక రకంగా సెల్ఫ్ టాట్ అనుకోవచ్చు, బట్ అఫ్ కోర్స్ మనం వేరే వాళ్ళని చూసి విని నేర్చుకుంటాం, అట్లా చాలా ఉంది, అట్లా నేర్చుకున్న చాలా ఉంది చాలా మంది దగ్గర నుంచి, బట్ ప్రత్యేకంగా ఒక చోట నేను నేర్చుకోలేదు. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఐ థింక్ ఇంజనీరింగ్ ఆ టైంలో ఐ స్టార్టెడ్ యూజింగ్ సాఫ్ట్వేర్. మీరు ఇంజనీరింగ్ చేసి వచ్చారు అంటే ఇంకా అంటే నార్మల్గా ఇంకేం వేరే ఆప్షన్ లేదు అసలు, మన పద్ధతి సాంప్రదాయం. అంటే నాకంటే అప్పుడు అంటే నేను స్కూల్లో అంటే వెన్ ఎవర్ ఐ డిసైడెడ్ అంటే సబ్ కాన్షియస్లీ ఐ న్యూ దట్ నేను మ్యూజిక్ చేస్తాను నాకు తెలుసు, బట్ ఎప్పుడు చేస్తా ఎట్లా చేస్తాను తెలియదు. సో అదంతా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఐ థింక్ నేను ఇంజనీరింగ్ వచ్చే వరకు నాకు చాలా క్లారిటీ వచ్చింది దట్ ఇంజనీరింగ్ కూడా ఇంకా నేను జాయిన్ అవ్వాలి కదా, ఏదో డిగ్రీ అయినా చేయాలి కదా. మా ఇంట్లో కూడా అట్లా యూ కాంట్ ఊరికే అట్లా కాదు, యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో అట్లా ఒక ఫార్మాలిటీ లాగా జాయిన్ అయ్యాను. బట్ ఐ వాజ్ లక్కీ అండి, అక్కడ కూడా ఐ ఫౌండ్ సమ్ మ్యూజిషియన్ ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి బ్యాండ్స్ రకరకాల మ్యూజిక్ వినడము అట్లా. ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారు? ఇక్కడే హైదరాబాద్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర, ఇట్స్ సెయింట్ మేరీస్ అని కాలేజ్. ఇన్స్ట్రుమెంట్లో ఏది మీరు బాగా నేర్చుకొని మీరు పర్ఫెక్ట్గా అట్లీస్ట్ కొద్దో గొప్ప వాయించగలిగింది గిటార్ వాయిస్తారు. ఓకే. మ్యూజిక్ వైపు మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఏమనుకున్నారు, బ్యాండ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఉండేది? ఆల్రెడీ ఉండండి, అట్లే స్టార్ట్ చేసాం మేము. ఓకే. పర్ఫార్మింగ్ ఐ థింక్ ఫస్ట్ మ్యూజిక్ నా ఇది పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. సో బ్యాండ్లో ఉన్నప్పుడే పాటలు కంపోజ్ చేయడం కానీ, బట్ దానికంటే ముందు కూడా నాకు జస్ట్ నేను whenever I'm alone or నేను మ్యూజిక్ పర్సూ చేస్తున్నప్పుడు ఐ వుడ్ ఆల్వేస్ కీప్ ఏదైనా కొత్తగా చేయడము, కొత్తగా వాట్ ఎవర్ కంపోజ్ ఏదైనా అనుకోవచ్చు, దాన్ని ఇంకా పేర్లు పెట్టచ్చు. సో అట్లా ర్యాండమ్గా చేస్తున్నాను. సో బట్ ఆల్వేస్ ఇట్ వాజ్ నా ఇంట్యూషనే టు మేక్ మ్యూజిక్. అంటే ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఎనీథింగ్. అదే నేను కార్పొరేట్ జింగిల్స్ చేశాను, రేడియోకి జింగిల్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ చేశాను, వెడ్డింగ్ ఫిల్మ్స్ చేశాను. సో ఏది దొరికితే అది చేశాను ఇన్ మ్యూజిక్. ఎనీథింగ్, షార్ట్ ఫిల్మ్స్ ఆర్ సిరీస్, ఎవ్రీథింగ్. సో ఏది ఛాన్స్ దొరికినా
అంటే కొత్తగా ఏమైనా కంపోజ్ చేయాలనే ఐడియా ఉన్నప్పుడు నాకు చాలా చాలా ఎక్సైట్ అవుతాను నేను. సో అది నాకు ఎప్పటి నుంచో ఉంది. సో అది నేను కంటిన్యూ చేశాను అంతే. ఓకే. అది ఫిలిమ్స్లోకి వచ్చి ఫిలిం చేస్తున్నట్లు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 1-2 ఇయర్స్ నుంచి బ్యాండ్ కల్చరు, జామింగ్ సెషన్స్ అని, బయట అందరు కలిసి ఓపెన్ మైక్స్ అని ఇప్పుడు ఎక్కువ వస్తుంది కదా సార్. అవును, అవును. మీరు ఇది చాలా ఇయర్స్ బ్యాకే మీరు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది కల్చర్ అంతా చూస్తుంది? ఇట్స్ గుడ్ అండి. అంటే ఇప్పుడు మాకు ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఆఫ్ గోయింగ్. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి వాయించడం కానీ, మన పాటలు మనం కంపోజ్ చేసి వాయించడము. అంటే అప్పుడు కొద్దిగా మేము రాక్ అంటే కొద్దిగా ఇంగ్లీష్లో రాసి పాడేది అట్లా ఉండేది. తెలుగులో తక్కువ, నాకు అంత రాయడం రాదు తెలుగులో. సో అంటే నేర్చుకున్న తెలుగు చదవడం రాయడం వచ్చు, పోయిటిక్గా రాయడం రాదంట. ఓకే, ఓకే. సో పాటలు రాయడం అనేది అంటే ఏదో 2-3 లైన్లు వస్తాయి కానీ ఐ కాంట్ లైక్ ఫినిష్ అ సాంగ్. సో నేను ఇంకా ఇంగ్లీష్లో రాసి పాడుకోవడం ఐ వాజ్ కంఫర్టబుల్. సో అవి చాలా చేసాము మేము అట్లా. సో బట్ నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. నౌ యాక్చువల్లీ మనకి ఆడియన్స్ కూడా ఆ టైంలో మేమున్నప్పుడు తెలుగు ఆడియన్స్ తక్కువ వచ్చేవారు ఈ సో కాల్డ్ పబ్స్ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు సో ఆల్సో అప్పుడు రాక్ మ్యూజిక్ కన్జంప్షన్ ఎక్కువ ఉండే, మెటల్ రాక్ కొంచెం హెవీ మ్యూజిక్ కన్జంప్షన్ ఉండే హైదరాబాద్లో. సో ఆ టైంలో మేము ఒక 4-5 years వీ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ వేరే సిటీస్లో కూడా ప్లే చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే టు లెర్న్ వేరే పాటలు మనం విన్ని నేర్చుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే మనం ఆన్లైన్ యూట్యూబ్లో కార్డ్స్ చూసేసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు లక్కీగా అది ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ అంటే ఇయర్ ట్రైనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో చూసి వాయించడం కన్నా విని మనం ఆ కార్డ్ తెలుసుకొని ఆర్ వాట్ ఎవర్ బేస్ లైన్ వర్కౌట్ చేయడము, మెలడీ ఏది వర్కౌట్ చేయాలన్నా విని చేస్తే ఆ మిస్టేక్స్తో పాటు యూ లెర్న్ బెటర్ ఇస్ వాట్ ఐ థింక్. బట్ దట్స్ హౌ మై ప్రాసెస్ వాజ్. సో ఇట్ ఈస్ గుడ్. బ్యాండ్ కల్చర్ ఇస్ ఆల్వేస్ గుడ్ బికాస్ మీరు ఎలా అంటే సెలెక్టివ్గా చేస్తున్నారా ఫిల్మ్స్? అంటే కానీ సెలెక్టివ్ ఉంటాం కదా. ఇప్పుడు ఎవరన్నా మనం ఐ డోంట్ నో దేంట్లోనో మనం సెలెక్టివ్ ఉంటాం కదా. ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా మంచివే కొనుక్కోవాలని ట్రై చేస్తాం. సో అట్లా డిస్క్రిమినేషన్ ఏం లేదు కానీ డిపెండ్స్ అండి సో మెనీ ఫ్యాక్టర్స్. సమ్ టైమ్స్ ఫస్ట్ అయితే నేను ఒక మంచి స్టోరీ కోసం చూస్తాను, ఏదన్నా ఒకటి ఎక్సైటింగ్గా. ఎవరు వచ్చి మ్యూజిక్ చేయమన్నా ఓ చేయడం అయితే లేదు, నచ్చి అట్లేం లేదండి. నచ్చి వాళ్ళతో నేను ఇంకోటి కూడా డైరెక్టర్తో కూడా నేను ఒక మంచి ఒక వైబ్ ఉంటేనే చేయడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సమ్టైమ్స్ 7 months, సమ్టైమ్స్ 1 year, సమ్టైమ్స్ 2 years పడుతుంది ఒక సినిమా. సో మనం ఒక పర్సన్తో అంత కాంటాక్ట్లో అంటే మనం ఇప్పుడు పాట షేర్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఒక కంపోజ్ చేసి చాలా వనరబుల్ ఉంటాం మనం. అంటే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా, ఇట్ మైట్ బి రిజెక్టెడ్. సో అవన్నీ సో అది మనం ఆ పర్సన్కి ఇస్తున్నప్పుడు అంటే యూఆర్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ ఇట్ టు హిమ్. అట్లాంటప్పుడు ఒక మంచి వైబ్ ఉంటే ఇట్ ఈస్ మన మ్యూజిక్ కూడా మంచిగా వస్తుంది. చాలా లేదు ప్రొఫెషనల్గా ఓకే నేను చేస్తాను, నువ్వు నాకు 4 పాటలు ఇచ్చాయంటే అట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ చేయలేదు. ఓకే, అందుకే మీరు తరుణ్ గారితో కానివ్వండి, మీరు ఇందాక 2-3 సినిమాలు చేస్తుంటారు ఒక డైరెక్టర్తో. అంటే సినిమా అయిపోయాక కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది కొంతమంది. ఇప్పుడు తరుణ్ అంటే డెఫినెట్లీ తరుణ్ నేను సినిమాల కంటే ముందు మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు తరుణ్ పర్సనల్గా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కానీ తరుణ్ కూడా మాకు బాగా అంటే మా అందరి ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళది కూడా మాలాంటి గ్యాంగ్ యాక్చువల్లీ. మేము ఎట్లయితే మ్యూజిక్లో మాదొక టేప్ లూప్ అని వి స్టార్టెడ్ సంథింగ్, అట్లా వాళ్ళు వినూత్న గీతాన్ని వాళ్ళు కూడా స్టార్ట్. సో ఇట్స్ వెరీ సిమిలర్ ఒక గ్రూప్. సో వెరీ స్ట్రాంగ్ గ్రూప్ హూ ఆర్ డూయింగ్ మేము మ్యూజిక్ చేస్తున్నాం, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. సో అట్లాంటి గ్రూప్ కాబట్టి మాకు చాలా మంచి బాండ్ అనమాట. సో పెళ్లి చూపులా సార్ ఫస్ట్ తరుణ్ మీరు కాంబినేషన్? యా, అంటే కమర్షియల్ ఫిల్మ్ అంటే పెళ్లి చూపు. దానికంటే ముందు సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్, దానికంటే ఇంకో 2-3 ఏవో చేసాము, సమ్ యాడ్స్ అండ్ ఆల్ వి డిడ్. సో యా, అది మంచి బాండింగ్ అండి తరుణ్తో. ఫలక్నుమా దాస్లో అరే రే మనసా కదా సార్, అది చాలా పెద్ద హిట్ అది అసలు. ఒక్కొక్క పాటలో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు యూత్ అంతా దీనికి బాగా కనెక్టెడ్. ఈ పాట సిచ్యువేషన్ గురించి ఒకసారి. ఇది యాక్చువల్లీ అదే రీమేక్ అండి. ఇది యాక్చువల్లీ మలయాళం సినిమా రీమేక్ అంగమలై డైరీస్ అని. సో విశ్వక్ సేన్ అప్పుడే పరిచయం అయ్యాడు యాక్చువల్లీ 2018 ఆ టైంలో ఈ నగరానికి షూట్ అప్పుడే పరిచయం అయ్యాడు. సో ఐ థింక్ దానికంటే ముందు అతను వచ్చాడు మ్యూజిక్ కోసము. అండ్ నేను కూడా యాక్చువల్లీ నేను ఉండేది ఓల్డ్ సిటీ, నాదంతా నేను పెరిగిందంతా నాంపల్లి, బసర్ఘాట్. సో స్కూలింగ్ అంతా హ్యాబిట్స్. సో జనరలీ అంటే నాకు ఆ ఏరియా కానీ సో ఐఎమ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కల్చర్. అంటే కొద్ది గొప్ప నాకు ఆ ఓల్డ్ సిటీ కానీ ఆ రోడ్స్ అంతా నాకు కొద్దిగా ఐ ఫీల్ హోమ్ అనిపిస్తుంది నాకు అది. సో విశ్వక్ కూడా హీ వాంటెడ్ ఎవరైనా సిన్స్ ద మూవీస్ ఆల్సో ఓల్డ్ సిటీలో బేస్డ్ కాబట్టి సో ఈ కేమ్ ఫర్ మీ. అండ్ విశ్వక్ తెలిసిపోతుంటారు మీరు అసలు ఓల్డ్ సిటీ అన్నట్టు. అంటే ఏంటంటే మా మదర్ సిన్స్ మా ఫాదర్ ఇక్కడ హీస్ ఫ్రమ్ నల్గొండ సైడ్, మదర్ విజయనగర్. సో ఇంట్లో ఏంటంటే మాకు ఒక మిక్స్డ్ ఒక ఆంధ్ర ఇంకా తెలంగాణ మధ్యలో భాషలాగా ఉంటుంది. బట్ నేను ఇంకా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే పక్క తెలంగాణ మాటే వస్తుంది నాకు. ప్రాబ్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ బట్టి కొంచెం లేదు, నాకు మధ్యలో విజయనగరం అంటున్నారు, మధ్యలో తెలంగాణ వస్తుంది. అదే సో చాలా మిక్స్డ్ అనమాట. సో అట్లా సో విశ్వక్ ఇంకా అదే ఇంకా ఒక లవ్ సాంగ్ లాంటిది కావాలని చెప్పాడు. అండ్
అంతేనండి. అంటే పెద్ద ఎక్కువ ఏమీ ఇది లేవు. అంటే మనోడు నాకు చాలా మంచి పాట కావాలని అడిగా. అది అట్లా వచ్చింది అంతే. ఇంకా దానికంటే దానికి ఇంకా పెద్ద ఇదేం లేదు. వివేక్ సార్ ఎలా, నాకు ఒక డౌట్, పిఆర్ మెయింటైన్ చేయాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, కమ్యూనికేట్ అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి, ఈ సోకాల్డ్ కొన్ని పెట్టారు కదా రూల్స్, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి ఈ ఫీల్డ్, మీరు ఎలా మెయింటైన్ చేశారు? నాకు అసలు అవేం లేవండి. నాకు పిఆర్ ఏం లేవు అసలు. ఐఎమ్ నాట్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఎనీథింగ్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, బట్ దట్ ఈస్ మై పర్సనల్ పేజ్. ఐ డోంట్ పోస్ట్ ఎనీ ఆఫ్ మై, నేను చేసే వర్క్ ఏది పోస్ట్ చేయను దానిలో. అంటే అది నాకు పర్సనల్గా ఫోటోగ్రఫీ ఇష్టము, అండ్ జనరలీ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ దాంతో ఇన్స్టాలో ఉన్నా తప్ప వేరే పిఆర్ అసలు నేను ఏమైనా పిఆర్ అంటే ఇంకా సినిమా లేదప్పుడు వాళ్ళే ఏమైనా కొంతమంది ఇంటర్వ్యూకి పిలిస్తే టైం ఉంటే వెళ్తా, లేకపోతే నేనేమి అసలు నో పిఆర్. నాట్ సో పబ్లిక్ అట్లా ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఏముంది? ఇంట్రెస్ట్ అంటే ఏముందండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన మ్యూజిక్ ఎవరన్నా వింటున్నా, మనదని కూడా కాదు, ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు మనకి ఇన్ని వేల లక్షలలో పాటలు ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఎస్ఆర్ఐశ్వర్ గారిని ఎంతమంది చూసారు? మనకు పేర్లు తెలియకుండా ఇన్ని పాటలు మనం విన్నాం, అండ్ ఎంత ఎంజాయ్ చేసాం మనము. సో ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను కూడా అందరం పోతాం ఎప్పుడప్పుడు, బట్ మ్యూజిక్ ఉంటుంది. సో ఐ థింక్ నాకు అది ఫోకస్. ఇప్పుడు వివేక్ సాగర్ నా పేరు ఇంకోటి ఏదో ఉండొచ్చు, లేకపోతే నేను వేరేలాగా ఉండొచ్చు. హౌ డస్ ఇట్ మ్యాటర్? అంటే మీరు ఇప్పుడు ఒక పాట సపోజ్ ఇది ఓ చెల్లితారా ఉంది, ఇప్పుడు అది చాలా వైరల్ అవుతుంది, మీదని తెలియదు, ఓకేనా మీకు? నాదని తెలిస్తే తెలియదు. నేను దాని గురించి నేను ఆలోచిస్తే నేను నా వర్క్ నేను చేసేటప్పుడు, ఇప్పుడు ఆ పాట చేసేటప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ లిరిక్స్ వచ్చినప్పుడు డైరెక్టర్ అక్కడితో అయిపోద్దండి. దాని తర్వాత మన చేతిలో ఏం, ఎందుకంటే ఇన్ని పాటలు చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 5 పాటలు మీకు తెలుసు, ఇప్పుడు నేను ఐ డిడ్ సో మెనీ మోర్ సాంగ్స్. ఇప్పుడు నాకు ఆ పాటలు కూడా నాకు చాలా నచ్చే పాటలు కదా, ఎవరు వినరు ఆ పాటలు. సో ఇప్పుడు నేను అది పెట్టుకుని బాధపడాలా, లేకపోతే ఇది పెట్టుకుని సంతోషపడాలా? రెండు ఒక రకంగా ఈవెన్ అవుట్ అవుతాయి ఇక్కడ. సో అందుకే నేను ఓకే, ఇప్పుడు పాట విన్నారంటే ఓకే, ఇప్పుడు నేను అంత ఎలాగో వచ్చింది కదా, తెలిసిన వాళ్ళకి కొంతమంది తెలుసు, తెలియకపోయినా ఇఫ్ ఈజ్ లిస్నింగ్ టు ద సాంగ్, అది ఆ పాట పర్పస్ సర్వ్ అయింది కదా. సార్ ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఆఫ్ స్క్రీన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ మట్టుకే కనిపించేది, కానీ సోషల్ మీడియా పెరిగాక డైరెక్టర్స్ యూట్యూబ్ ద్వారానో పర్సనల్ లైఫ్స్ అలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడము, ఇన్స్టా లేదా యూట్యూబ్స్లో ఇంటర్వ్యూస్ బాగా సోషల్ లైఫ్లో ఉండడం వల్ల ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి. కొంతమందికి తెలియకపోవచ్చు, ఇప్పుడు ఒక పాట నచ్చచ్చు, వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు, ఈ మధ్యలో మిస్లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది అవసరం మార్కెటింగ్ అంటున్నారు. మార్కెటింగ్ అనేది క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి సాధ్యమా? నాకు తెలియదండి, నాకైతే కాదు. అంటే నేను ఏదో అంటే కాన్షియస్గా డిఫరెంట్గా ఉండాలని కాదండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ నా పర్సనాలిటీకి ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ మనం ఎవ్రీడే లేచి మనం కంఫర్టబుల్గా ఉన్నామా, ఆర్ నేను సంతోషంగా మ్యూజిక్ చేస్తున్నాను, అండ్ ఐ మీన్ దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అంతే. దీని తర్వాత ఇంకా ఎంత పేరు వచ్చింది అనేది మనం నిజంగా మన చేతిలో ఉండదండి. ఇప్పుడు నాకు నిజంగా ఒక పెద్ద హిట్ పాట చేశానంటే అది వస్తే పేరు వస్తే వచ్చింది, ఇంకా దాని తర్వాత అంటే మన చేతిలో లేనిది అనిపిస్తుంది నాకు. సో మన చేతిలో లేనప్పుడు మనం దాన్ని ఎంత ఫోర్స్ చేసి తీసుకున్నా ఏం రాదు. సో దాని పెద్దగా మీరు అంత ఫోర్స్ఫుల్ మార్కెటింగ్ అవసరం లేదు అంటే నాకంటున్నా, మీకు అదే మీ లేదని కాదు. ఇప్పుడు సినిమా ఉన్నప్పుడు ఎనీవేస్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఇంకా మామూలు టైంలో కూడా నేను ఇంకొచ్చి నన్ను చూడండి అని ఏం చెప్తాం మనం? ఎన్ని ఉన్నాయండి చూడండి మామూలుగా. ఇప్పుడు అంటే ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంతమంది నన్ను ఫాలో అవుతారు, ఎంతమంది అని చేస్తారు, ఎవరికైనా లిమిట్ ఉంటుంది కదా. సో ఇట్స్ ఓకే, సినిమా వచ్చినప్పుడు మంచి పాట మనం చేస్తే డెఫినెట్లీ whoever will see if somebody wants, ఎవరికన్నా అరే ఎవరో అని తెలుసుకుంటారు. లేదు అతని పాట విని బాగుంది అనుకుంటే చాలు కదా. అంతకంటే అందరిని మనం నువ్వు విను నేను చేసాయని చెప్పే అవసరం ఏముంది? ఏమో నాకు అది అట్లా అందరూ ఉండాలని అనడం తప్పు. దిస్ వాట్ ఐ ఫీల్, సో ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. మీకు తరుణ్ కాకుండా డైరెక్టర్స్లో బాగా రిలేషన్ ఎక్కువ, అంటే మంచి రిలేషన్షిప్ ఉంది లేదా మంచి ఫ్రెండ్ అనుకున్న డైరెక్టర్స్? వివేక్ ఆత్రేయ మంచి చాలా, అండ్ చాలామంది అండి. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చాలా వెరీ వీ కీప్ టాకింగ్. ఆయన ఏమన్నా మంచిగా ఆయన కనిపిస్తే షేర్ చేస్తారు. అండ్ నేను పనిచేసిన అందరితో, ఈవెన్ హసిత్, ఎవ్రీబడి ఈజ్ ఒక రకంగా మంచి ఫ్రెండ్. ఇప్పుడు మొన్న కూడా గోపి అని అబ్బాయితో ఒక సినిమా చేశాను. ఇన్ ద ప్రాసెస్ ఒక చిన్న బాండ్ అయితే ఏర్పడుతుంది. సో అందరితో, బట్ కొంచెం ఇప్పుడు వివేక్ అండ్ తరుణ్ కొంచెం పర్సనల్గా ఎక్కువ కలవడం, కానీ ఊరికే ఫోన్ చేసి
తిట్టుకోవడము బ్యాంటరు ఏదో ఒకటి అట్లా 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 అంత అట్లాంటి క్లోజ్. యా వివేక్ తరుణ్ తో అట్లా పాడుతుంటారా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు? ఎప్పుడు పాడుతున్నాను ఇప్పుడు ఒక పాట పాడాలి అందుకని. నాకైతే ఓ చెల్లితారా నా కోసం అది ఎంత ఇష్టం ఆ పాట. హరిచరణ్ పాడాడు, అంత బాగా అయితే పాడలేము, బట్ యా. ఓ చెలితారా నా మనసారా మరలా 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 నననాననే నననే జన్మని మరోసారి నీతో అంటున్నా ఎంత బాగా పాడారు సార్ మీరు. ఇంటర్వ్యూ ముందు నుంచి పాట పాడి నిజంగానే ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నాను. నేను మీతో ఇవాళ చాలా పాటలు పాడించుకుంటా. లేదండి, అంటే అంటే నేను ఒక్కడ ఉన్నప్పుడు కంపోజ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ ఫైన్, బట్ అంటే నేను పర్ఫామ్ చేసినప్పుడు స్టేజ్ మీద ఐ నో దట్ ఐమ్ గోయింగ్ టు సింగ్, సో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఐ నో వాట్ టు సింగ్. సడన్ గా పాడమన్నప్పుడు కొద్దిగా అటు అవుతుంది అంతే. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్ మనం. అండ్ ఈ పాట అదితి గారు తను కొంచెం ఇంప్రూవైజ్ కూడా చేశారు. ఇప్పుడు మీరు ఇంకో సంగతి అక్కడ తను ఇంకొక రకం ఎంత బాగా ఆమె అనిపించింది, ఎందుకు అతిథి రావు గారితో పాడించలేదు ఈ పాట. ఫీమేల్ వర్షన్ ఒకటి వస్తే యాక్చువల్లీ ఐ థింక్ ఇంద్రగంటి సార్ అన్నట్టున్నారు కూడా ఫీమేల్ చేద్దామని, మరి ఇంకా అది వండర్ఫుల్ గా పాడారు కదా. అసలు చాలా మందికి తన పాట విన్నాక ఒరిజినల్కి వెళ్ళి వెతికారు, అంత వండర్ఫుల్ గా పాడారు. ఇప్పటికి అప్పుడప్పుడు ఒరిజినల్ పాడాలనుకుంటే మేము ఎంత లేదన్నా అతిథి గారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది మాకు. తను కొంచెం వాయిస్ ఓపెన్ చేసేసి డిఫరెంట్ గా పాడారు. అండ్ మీ పాటల్లో ఇప్పుడు అరరే మనసా ఉంది, ఇప్పుడు సరంగపంజ అది చేశారు, యుద్ధం శరణం చేశారు. వాటిల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? ఐ థింక్ యుద్ధం శరణంలో యాక్చువల్లీ ఒక 2 songs ఐ రియలీ లైక్ అండి. ఎన్నో భావాలని ప్రదీప్ అని నాకు చాలా ఇష్టమైన సింగర్, చెన్నై, అతను పాడాడు. అండ్ దాంట్లో దేస్ ఒక పాట ఎలుగుల తెరలేని ఒక పాట ఉంటుంది, అది కూడా ఐ రియల్ లైక్. శక్తిశ్రీ పాడింది, కిట్టు రాశాడు, కిట్టు రాశాడు. అది కూడా ఐ థింక్ ఇట్స్ అ నైస్ సాంగ్, ఒక చిన్న ఫోక్. ఎస్ ఆయన రాశాడు. సో అది కూడా ఐ థింక్ దట్స్ అ నైస్ సాంగ్. ఒక లైన్ ఎక్కువ ఇబ్బంది. ఓకే, అది చాలా ఇల్లు అయిపోయింది. ఆ ఎలుగుల తెరలే మనసుకు చూసే సూర్యుడికి నేనంట, గుర్తులేదు, సారీ మర్చిపోయింది. ఇన్ని డిఫరెంట్ జానర్స్ చేశారు మీరు, అసలు డిఫరెంట్ ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. ఏమో అండి, కొంతమంది సేమ్ ఉందంటారు. అసలు ఇప్పుడు లిస్నింగ్ ఇస్ వెరీ అబ్స్ట్రాక్ట్, ఒకలాగా అనిపిస్తుంది. సో బట్ యా, ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్, గ్రేట్. లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారా ఎక్కడైనా మీరు? అదే రామచారి సార్ అంటే ఒక స్కూల్లో మాకు సార్ చేసిన ఒక ఐ థింక్ వన్ గ్రేట్ థింగ్ వాజ్, స్కూల్లో మాకు ఎవ్రీ ఇయర్ మాది మాన్ఫోర్డ్ స్కూల్స్ అని బంచ్ ఆఫ్ స్కూల్స్ ఉండేవి, ఆల్ సెయింట్స్, లిటిల్ ఫ్లవర్స్, సెయింట్ పాల్స్ అని. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యాడ్ కల్చరల్ కాంపిటీషన్ ఉండేది. సో దాంట్లో మా స్కూల్ ఎస్పెషలీ ఆల్ సెయింట్స్, అట్లీస్ట్ నేనున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ మాది ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ అనమాట. సో బట్ ద క్యాచ్ ఇస్ ఒరిజినల్ సాంగ్ సార్ కంపోజ్ చేశారు, ఏదో సినిమా పాటలు కాదు. సో లైట్ మ్యూజిక్లో సార్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త పాట కంపోజ్ చేస్తుండే అండ్ మొత్తం అందరికీ నేర్పించి అట్లా చాలా ఈవెంట్స్కి కూడా సార్ స్కూల్లో ఉన్నప్పుడు. సో అట్లా ఓన్ కాంపోజిషన్స్ అన్ని మాకు నేర్పిస్తుండే. సో అట్లా ఐ థింక్ సార్ ఒక రకంగా మాకు అంటే ఉత్త సినిమా పాటలే కాదు, ఇట్లా లైట్ మ్యూజిక్ అట్లా ఆయన చాలా బాగా నేర్పించారు తెలియకుండా. జస్ట్ స్కూల్లో మనం చిన్నగా ఉంటాం, జస్ట్ పాడడం ఎంజాయ్ చేస్తాం, అదొక్కటే తెలుసు. సో పిలవంగానే వెళ్ళిపోతున్నాను, ఇంకోటి క్లాస్ ఎగ్గొట్టచ్చు కదా. సో దట్ వాజ్ వన్ ఫన్. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా సార్ అట్లా సార్ చాలా నేర్పించారు, అంటే తెలియకుండా ఎట్లా పాడాలి, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇవ్వాలి. అంటే చిన్నప్పుడు అబ్బా అనుకుంటాం కానీ అవన్నీ ఆయన తెలియకుండా ఐ థింక్ హీ టాట్ సో మెనీ ఆఫ్ దెమ్. మా స్కూల్లోనే 20-30 మెంబర్స్కి ఇట్లా అందరితో కలిపి పాడించారు. ఇంకోటి కోఆర్డినేట్, అందరు కలిసి పాడినప్పుడు ఎట్లా పాడాలి, ఇట్లాంటి చాలా సటిల్ థింగ్స్ విచ్ మనకు తర్వాత ప్రాబ్లీ మనం కావాలనుకుంటే నేర్చుకునే తప్ప అట్లా ఆయన చాలా చేశారు. సో ఐ థింక్ అక్కడ ఆయన ఐ థింక్. అండ్ మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, కొంతమంది అంటారు వివేక్ సాగర్ గారు అది ఎక్కడి నుంచి వచ్చిందో టాక్ తెలియదు, చాలా చేద్దామని వచ్చారు కానీ చాలా తక్కువ చేస్తున్నారు. నాకు తెలియదు, చాలా చేద్దాం. మీతో మొత్తం మాట్లాడితే మీరు చాలా చేద్దామని వచ్చినట్టుగా లేదు, చాలా సెలెక్టివ్గా హాయిగా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరున్నారు. చాలా చేద్దామని చాలా అంటే ఎవరన్నా ఏదన్నా మనం చేయాలనుకుంటే ఓకే మంచిగా చేద్దామని ఉంటుంది, చాలానైతే నేను డెఫినెట్లీ అనుకోలేదు. మంచిగా చేద్దామని అయితే వచ్చారు. మిమ్మల్ని అంటే సక్సెస్
మీకు పెద్ద హైప్ కిక్ లేకుంటే ఇది నాది అని ఓన్ చేసుకునే తనం లేనప్పుడు ఫెయిల్యూర్ కూడా పెద్ద బాదర్ చేయదు కదా మనిషిని. ఈ ఎమోషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఇలా అయ్యారా మీరు? లేదు లేదు లేదు. నేను చిన్నప్పటి నుంచి కాదు. ఐ థింక్ ఎక్కడో ఇంజనీరింగ్ నాది ఆ బ్యాండ్ పర్స్యూట్లో కొంచెం దిస్ కైండ్ ఆఫ్ థింగ్ డెవలప్డ్. అంటే అవుట్లుక్ అసలు మ్యూజిక్ని ఎట్లా చూడాలి అంటే అట్లా ఓన్లీ ఒక కమోడిటీ లాగా కాకుండా ఫస్ట్ అసలు వాట్ మ్యూజిక్ మీన్స్ టు మీ అనేది దట్ ఈస్ వెరీ అది నేను చాలా వాట్ మ్యూజిక్ మీన్స్ టు యూ? సో అది అట్లా వర్డ్స్లో చెప్పలేమండి. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి మ్యూజిక్తో ఉన్న కనెక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ అంటే నేను ఎట్లా చూస్తా అంటే ఆల్రెడీ చాలా మ్యూజిక్ అయిపోయింది. అంటే ఫెంటాస్టిక్ పీపుల్ హ్యావ్ డన్. ఇప్పుడు మనం అంత మ్యూజిక్ అయిపోయిన తర్వాత సో మనము ఆ ఉన్న ఫ్యాబ్రిక్లోంచే మనం ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ అస్. సో సో దాంతో మన కనెక్షన్ మనం ఫామ్ చేసుకోవాలంటే అది అది అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే అది నేర్చుకోవడం దీంట్లో ప్రాసెస్. సో అది మనం చేస్తూ అదొక ఇట్స్ లైక్ యూనో మనం కూర్చుని దాని గురించి ఆలోచించుకుంటూ ఆర్ యూనో నేను ఇది వాయిస్తే నాకేమనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కార్డ్స్ విన్నప్పుడు నా ఇంటర్ప్రిటేషన్ ఏంది ఈ కార్డ్స్. సో ఈ జర్నీ అనేది నేను అట్లా చెప్తున్నా వేర్ యూ ఇంటర్నలైజ్ మ్యూజిక్. అండ్ సో అట్లా వాట్ ఇట్ మీన్స్ టు మీ అంటే అట్లా ఒక సింగులారిటీలో కాకుండా అదొక కంటిన్యూస్ ఇంకా అది ఎవ్రీ డే యూఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఎవ్రీ డే ఏంటి ఈరోజు ఏం చేయొచ్చు కొత్తగా అంటే ఎట్లా ఆ వేస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక వే లేదు కదా. అది దట్ ఈస్ ద బ్యూటీ. ఇలాగే చేయాలని లేదు కదా మ్యూజిక్లో. దేర్ ఆర్ ఇన్ఫినిట్ వేస్ టు డూ ఇట్. సో ఆ జర్నీ ఈజ్ వాట్ నేను చెప్పేది. మీకు ఆ నమ్మకం మీ మీద ఎప్పుడు వచ్చింది? నేను ఒక పాటని కంపోజ్ చేస్తే పాడడం వేరు, నేర్పిస్తారా యాజ్ ఇట్ ఈజ్ పాడేస్తారా అయిపోతుంది. బట్ నేను ఒకటి కంపోజ్ చేసి ఒక పాటకు జన్మనివ్వగలుగుతాను, ఆ సత్తా నాకుందని మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మారు? ఏమో అది అంటే అట్లా ఒక పాయింట్లో ఏమి అనిపించలేదండి. బట్ ఇన్ ద ప్రాసెస్ నేను చేస్తూ పాటలు చేస్తూ వచ్చినప్పుడు సమ్వేర్ ఐ ఫెల్ట్ న్యాచురల్ దట్ ఓకే ఐఎమ్ అట్లా అంతే తప్ప అట్లా ఇట్స్ నాట్ లైక్ వన్ మూమెంట్. ఒక మూమెంట్లో అట్లా అనిపించింది అయితే కాదు అని నాకు. ఓకే. కంపోజిషన్స్కి పరిచయాలు ఒక సినిమా పెద్ద సినిమా పడడం, చిన్న సినిమా ఇవన్నీ లెక్కలు ఉండేవి. బట్ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ లెక్కలను కొట్టుకుపోయాయి. చాలా న్యాచురల్గా మెల్లిగా ఎప్పుడు ఏ పాట ఎప్పుడు హిట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. అప్పుడు అవ్వలేని బాధపడాల్సిన అవసరం కూడా ఉండట్లేదు కదా. ఈ ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, మీరే నేర్చుకొని వచ్చారు. ఏదో ఒక తరుణ్ గారి పరిచయం ఇది ఎంతవరకు వెళ్తుంది? పెద్ద సినిమా చేయాలి, ఈ టార్గెట్లు ఎట్లా ముందుకెళ్ళాలి, ప్లాన్స్ ఇవేవి లేవా మీకు? ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళాం, నెక్స్ట్ పెద్ద సినిమా చేయాలి, 100 కోట్లది లేదండి. అట్లా 100 కోట్లని లేదు. కానీ నాకేంటంటే ఐ వాంట్ టు డిఫరెంట్ ఫిల్మ్స్. ఏదైనా బడ్జెట్ పక్కన పెడితే ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీకి వర్క్ చేయాలనేది దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు ఎక్కువ లైవ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అంతా లైవ్ ప్రిఫర్ చేస్తారా? ప్రిఫరెన్స్ అండి పాట బట్టండి. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రానిక్ ఈడియం పాట చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెవీ ప్రోగ్రామింగ్. నీలిమిగ్లాండ్లో పాట వేసినప్పుడు కంపల్సరీ మనం రికార్డ్ చేయాలి. సో పాటను బట్టే. అండ్ సమ్ టైమ్స్ టైం బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ టైంలో బీజిఎం చేస్తున్నాము, లేకపోతే అట్లాంటి టైంలో మనకి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అవైలబుల్ లేడు, లేకపోతే ఆయన రేపు వస్తున్నాడు మనకి ఈరోజు ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఆబ్వియస్లీ యూజింగ్ ప్రోగ్రామింగ్ టూల్స్ ఆర్ వాట్ ఎవర్ శాంపుల్ టూల్స్ వాడి చేసే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ అవ్వాలంటే అది చేస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఒక సారంగి దీని మీద కూడా వాయించవచ్చు, ఎట్లనే చేయొచ్చు. బట్ నిజమైన వాయించినప్పుడు ఆ రెజొనెన్స్ మనం క్యాప్చర్ చేయడం, ఆ రూమ్ బట్టి ప్లస్ ఆ మనిషి బట్టి చాలా వేరియబుల్స్ ఉంటాయి. సో దానివల్ల సౌండ్ అనేది మచ్ బెటర్. మీరు ఇప్పుడు సరంగపాణి జాతకం రీసెంట్ చేశారు, తర్వాత హిట్ చేశారు, నాగచైతన్య గారితో చేశారు. కంటిన్యూస్గా వర్క్ అయితే మీ చేతిలోనే ఉంటుంది. అండ్ పాట ద్వారా పాట వస్తుందా మీకు? అట్లేదండి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే కాల్ చేస్తారండి, యూల్ గెట్ అ కాల్. సో 2-3 స్టేజ్లు ఉండేసి కొంతమంది ఫస్టే చాలా తక్కువ బడ్జెట్ ఉందని అంటారు. సో నేను ఆ టైంలో ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉంటే టైం ఇవ్వాలి. ఇప్పుడు నేను చాలా ఇండీ ప్రాజెక్ట్ చేశాను. శీష్ మహల్ అని ఒక సినిమా, డబుల్ ఇంజన్ అని ఒక సినిమా, కంప్లీట్లీ ఇండీ. అంటే అసలు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లేదు, వాళ్ళ డబ్బులు పెట్టుకుని వాళ్ళు తీసుకున్నారు. దానికి నేను అట్లీస్ట్ నాకు చాలా ఇష్టమైన ఆల్బమ్స్ ఆ రెండు, శీష్ మహల్ అండ్ డబుల్ ఇంజన్. సో దానికి ఏంటి డబ్బులు లేనప్పుడు నేను ఏం పడతానే టైం పడతాను. సో నేను ఆ ఆల్బమ్ 1 year చేశాను. అంటే 1.5 year. అంటే కావాల్సి లేట్ చేయడం కాదు, బికాజ్ ఐ హ్యావ్ టు రన్ కమర్షియల్ చేసుకుంటూ నాకు టైం దొరికినప్పుడు ఆర్ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ నేను ఆ మ్యూజిక్ చేస్తాను. సో అక్కడ కొన్ని ఆగిపోతాయి బడ్జెట్ లేదని. కొన్ని స్టోరీ వింటా అప్పుడప్పుడు, ఓకే నాకు ఏమో ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఐ విల్ నాట్ డూ ఇట్. సమ్ టైమ్స్ డేట్స్, ఇప్పుడు కొంతమంది నాకు అర్జెంట్గా 1 monthలో మనం చేసేయాలంటారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ ఉంటే నాకు కష్టం అవుతుంది. సో
ఇట్లా ఇట్లా అవుతుంటాయండి. అండ్ కొత్త వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు మొన్న నేను ఏ బలంతో కొత్త సినిమా కొత్త డైరెక్టర్తో చేశాను. దానికంటే ముందు దేర్ వాజ్ వన్ ఫిల్మ్ కాల్డ్ వనవీర అని అది అవును, వచ్చింది. యా, దాన్ని వనవీర కూడా అతను కూడా కొత్త వాళ్ళే. సో కొత్త వాళ్ళతో కూడా నేను కంటిన్యూస్ చేస్తుంటా. అండ్ పీపుల్ ఆఫ్ వర్క్ విత్ మీ ఆల్సో కమ్ బ్యాక్ సమ్ టైమ్స్. సో వాళ్ళతో కూడా సో అట్లా సైకిల్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. Yeah. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఉండాలి అంటుంటారు కదా, 100%. మీరు అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇది? లెర్నింగ్ అంటే అదే అండి, ఇప్పుడు ఇప్పుడు దిస్ లెర్నింగ్ ఇన్ కాంపోజిషన్ ప్రొడక్షన్లో ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ అయిపోయింది కాబట్టి కొద్దిగా దాన్ని ఎప్పటికప్పుడు ఏమన్నా కొత్తగా వస్తే యూ ట్రై టు లెర్న్ ఇట్. సింథసిస్ నేర్చుకోవాలి కొద్దిగా. అది ఇప్పుడు అంటే బ్రేక్ తీసుకున్నప్పుడల్లా నేను పని చేస్తుంటారు. జస్ట్ నా దగ్గర కొంచెం సెమీ మోడల్ సింథసైజర్ ఉంది. సో దానిలో కొంచెం ట్రై చేసి నేర్చుకోవడము, ఆర్ ప్రాబ్లీ ఒక మోడల్ గురించి ఒక వీడియో చూసి నేర్చుకోవడము, లేకపోతే నాకు నచ్చిన మ్యూజిషియన్స్ ఇంటర్వ్యూస్ చూస్తాను నేను, కంపోజర్స్వి, జస్ట్ టు నో హౌ దే థింక్. సో ఇట్లాంటివన్నీ అంటే సబ్ కాన్షియస్ అండి, నాట్. అండ్ అప్పుడప్పుడు ఇంకా చాలా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు గిటార్ తీసి మళ్ళీ బేసిక్స్ ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం. ఓ, సో అట్లా వివేక్ సార్ ఏ బాగా అసలు ఆర్జీవి గారు అయితే కొన్ని ఇంటర్వ్యూస్లో భయపెట్టేశారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వస్తే మీరు అది మానుకోండి ఆలోచన, మొత్తం తను ఫాస్ట్గా ఉంటారు కదా టెక్నికల్గా, తను అన్ని ఏ పాటలు చేసేసుకుని తను ప్లే చేసేసుకుంటున్నారు అకేషన్స్లో. చాలామంది పిల్లలు మ్యూజిక్ డైరెక్షన్ వైపు రావాలనుకుంటున్నారు, మేము ఇంటర్వ్యూస్ చేస్తాం కనుక అడుగుతుంటారు ఎంతవరకు అని. హ్యూమన్ ఎమోషన్ని ఎంత డెవలప్ అయినా ఆ ఎమోషన్ ఏదైతే ఒక కోర్ ఉంటుందో తెలియకుండా మనిషి చేసిన దానికి చేసిన దానికి గుర్తుపట్టొచ్చింది అని నిజంగా డామినేట్ చేయొచ్చా, ఎంతవరకు చేయొచ్చు? ఫ్రాంక్గా నాకు కూడా తెలియదండి. బట్ నేను ఒకటి ఏం నమ్ముతా అంటే రీప్లేస్ అయితే చేయలేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు ఒక కర్ణాటిక్ కాన్సర్ట్ ఒక మంచి విద్వాంసుని తీసుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ టు కమ్ అండ్ ఒక స్టేజ్ మీద ఎక్కి అట్లా వాయించగలుగుతారా వీణ? మేబీ రోబోట్ చేయగలుగుతామేమో వాయిస్, గిటార్లో అవన్నీ వాయిస్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ అండి అట్లా. ఎస్పెషలీ ఇఫ్ యూ గో ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్ ఆర్ ట్రెడిషనల్ మ్యూజిక్ అయితే అసలు నో ఛాన్స్ ఇట్ కెన్ డూ ఎనీథింగ్. మీరు మాట్లాడే పాప్ మ్యూజిక్ ఏదైతుందో అంటే ఫిల్మ్ మ్యూజిక్ కానీ లేకపోతే పాపులర్ జానర్స్, ఇప్పుడు మీరు ఈడిఎం, హిప్ హాప్ అవన్నీ ఇవన్నీ ఏంటంటే మిషన్స్ వచ్చినప్పటి నుంచి మనకి జానర్స్ అనేవి బాగా స్పెసిఫై అయిపోయాయి. ఈ జానర్కి ఈ మ్యూజిక్, ఈ జానర్కి ఇలాంటి కిక్, ఈ జానర్కి ఇట్లాంటి ఐడియా, అవన్నీ చాలా కేటగరైజ్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, ఇది సిన్స్ ఇయర్స్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. సో ఇట్లాంటి పాటలు మీరు మేబీ ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నీలిమేము లాంటి పాట చేయాలంటే ఏం ప్రాంప్ట్ ఇస్తారు? ఓ చెల్లితారా అంటే నావన్నీ ఇంకా ఓల్డని మంచి మంచి పాటలు ఉన్నాయి. సో అదే అంటున్నా. సో అక్కడే ట్రిక్కీ ఉంటుంది. మేబీ యూ కెన్ చేసుకోవచ్చు. మీరు ఒక యాడ్ ఫిల్మ్ తీస్తున్నారు, డబ్బులు లేవు, చేసుకోవచ్చు, ఏ తప్పలేదు. మీరు డబ్బులు ఇప్పుడు సినిమాలో కూడా అండి మేబీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, ఐ డోంట్ నో. చాలా బీజిఎమ్స్ కి చాలా ప్రోగ్రామింగ్ ఆల్మోస్ట్ వాడుతున్నారు. అదే సి నాకేమనిపిస్తుంది అంటే ఇట్ విల్ స్టిల్ బీ జెనరిక్. ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ రియలీ కట్ త్రూ ఇఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. జనరిక్గా మనకి కొన్ని డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్సింగ్కి కానీ ఏజ్ ఉన్నాయి, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్డ్ అండి. ఇప్పుడు నేను కూడా ఐ ఆల్సో యూజ్ సర్టన్ టూల్స్, బట్ ఇట్ ఈస్ నాకు అవసరం అంతవరకు నేను వాడుతాను, బెటర్మెంట్ కోసము, ఈజీ అవ్వడం కోసం. సమ్ థింగ్స్ ఆర్ ఈజీ. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నా దగ్గర సడన్గా ట్రంపెట్ ప్లేయర్ లేడు అర్జెంట్గా, అట్లీస్ట్ నాకు ఒక డెమో చేసుకోవడానికి చాలా ఈజీ. నేను ఆ ట్యూన్ పాడేసి అట్లీస్ట్ డైరెక్ట్ వచ్చినప్పుడు ఇగో ఇట్లుంటుంది ఇట్లాంటిది అనుకుంటున్నా, ట్రంపెట్ ప్లేయర్తో రికార్డ్. సో యూ కెన్ అట్లాంటిది యూ కెన్ యూజ్ ఇట్ టు మేనేజ్ యువర్ టైమ్ ఆర్ మేనేజ్ యువర్ సెషన్స్. బట్ మొత్తం పాట చేస్తే ఇంకా అట్లీస్ట్ మనకి ఇంకా బోర్ కొడుతుంది కదా, మన పని ఉంటుంది ఇంకా. సో ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద రైట్ వే అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ద రైట్ వే. ఓకే, బడ్జెట్ లేని వాళ్ళు, కొంచెం చిన్న బడ్జెట్తో బతికే వాళ్ళు చాలా మంది పాపం చేసుకోవచ్చు అండి. అదే అంటారు. ఇప్పుడు మరి అంత మంచి ప్రాంప్ట్, ఇప్పుడు గేమ్ ఏమైతే అంత మంచి ప్రాంప్ట్ ఇవ్వగలగాలి, అంత వేరియేషన్స్ కావాలి, పాటలో డైనమిక్స్ కావాలి. జనరిక్గా ఒక పాట చిన్న 30 seconds అంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఒక ఫుల్ ఆల్బమ్ చేయొచ్చు అంటే మరి ఎవరైనా చేస్తారని చెప్పలేము. మేబీ దే ఆర్ పీపుల్ హూ ఇప్పుడు అట్లా ఇవాల్వ్ అవుతారేమో మనుషులు, వేర్ ప్రాంప్ట్ ఇవ్వడమే బెస్ట్ అవ్వచ్చు. ప్రాంప్టింగ్ ఇప్పుడు కోర్సులు కూడా చేస్తున్నారట. అవును, ప్రాంప్టింగ్ ఇంజనీర్. సో అవన్నీ మరి అది మనం చెప్పలేమండి. మీరు జనరల్గా ఎక్కువగా ఏది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే, ఇప్పుడు మ్యూజిక్ పక్కన పెట్టండి, కూర్చొని సేపు ఎక్కువసేపు అనుకోకుండా ఇది వస్తుంది, కానీ అది కాక క్రికెట్ ఆర్ పాలిటిక్స్ ఏవి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తుంటాయి? మా ఫ్రెండ్స్ అయితే చాలా వైడ్ వెరైటీ ఉంటుందండి. అంటే పాలిటిక్స్ కూడా ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ వెరీ అంత పాలిటిక్స్ నాకు తెలీదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఉండడం తప్ప. స్పోర్ట్ నేను డిస్కస్ చేస్తాను ఎక్కువ, క్రికెట్ కానీ
క్రికెటే ఎక్కువ, బట్ వేరే ఆడడము చూడడం ఇంట్రెస్ట్. టెన్నిస్, ఐ లైక్ వాచింగ్ టెన్నిస్. ఇంకా ఇంకా టెక్నికల్ ఉంటాయండి కొన్ని, అంటే లైక్ సే ఇప్పుడు రికార్డింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే గేర్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. సెటప్స్, ఇప్పుడు మా లైవ్ సెటప్ ఉన్నప్పుడు కొత్తగా ఏమొచ్చింది మీడియాలో, వాట్ ఈస్ న్యూ, సో అట్లాంటివి. అండ్ అవి కాకుండా సినిమాలో ఉంటాయి అప్పుడప్పుడు టైం పాస్, సో ఎవ్రీథింగ్ అండి. అంటే ఏదైనా మిస్ ఫుడ్ గురించి బాగా మాట్లాడతారు మా ఫ్రెండ్స్. మీరు? నేను కూడా, ఈవెన్ ఐ లవ్ ఫుడ్, ఆఫ్ కోర్స్ 100%. సో యా, జనరల్ అండి, అంతే జనరల్. 15-20 ఇయర్స్ బ్యాక్ పోలిస్తే ఇప్పుడు ఏదైనా మిస్ అవుతుంది ఏమైనా ఉందా అప్పట్లో? ఇప్పుడు చేయలేకపోతున్నాము, అవి మిస్ అవుతున్నాం, సచ్ థింగ్స్ అనేవి అట్లా లైఫ్లో ఉంటున్నారా జనరల్? లైఫ్లో? ఐ థింక్ ట్రాఫిక్ తక్కువ ఉండేది అయితే, ఎందుకంటే నేను రావుల రామకృష్ణ ఆల్మోస్ట్ మేము చిక్కట్పల్లి నుంచి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తుండే. జస్ట్ వీ హ్యాడ్ అ బైక్. డెఫినెట్లీ అంటే అప్పుడు అసలు రోడే సింగిల్ రోడ్, చాలా హాయిగా వెళ్ళేవాళ్ళం. బట్ యా, ఐ థింక్ యా, డెఫినెట్లీ. అండ్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇంకేమేమి ఉన్నాయి? ఇప్పుడు ఈఎన్ఈ 2 రిపీట్ స్టార్ట్ అయింది తరుణ్తో. ఓకే, అది చాలా ఎక్సైటింగ్, వెయిటింగ్ ఫర్ దాట్. ఇంకా ఇప్పుడు ఈ 2 అయిపోయి, ఇంకా ఐ థింక్ ఒక 2 ఫైనలైజ్ అవుతాయి ఇప్పుడు. ఇంకా ఒకటి ఈటీవీ వాళ్ళది కథాసుధా అని, దాంట్లో ఒక్క డూయింగ్ 1 ఫిల్మ్ విత్ రోహిత్ శశి అని మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అది కూడా ఒక చాలా ఇండీ స్టైల్, హర్షవర్ధన్ గారు యాక్ట్ చేశారు. అది తను మంచి సింగర్ అండ్ కంపోజర్, ఆల్ రౌండర్ ఆయన. అండ్ వాట్ అబౌట్ అంటే ఇండిపెండెంట్ సాంగ్స్ ఇప్పుడు అంతా అది కూడా ఒకటి చేస్తున్నారు కదా? అదే అండి, ప్లాన్ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ ఒక లైవ్ షో అట్లా ప్లాన్ చేస్తున్నాము నవంబర్లో. అంటే ఇంకా అఫీషియల్ ఏం అవ్వలేదు, జస్ట్ థాట్ ఉంది. సో ఇక దానికి మేబీ ప్రాబ్లీ ఒక సింగిల్ ఏదో అని అనుకుంటున్నా, బట్ డిపెండ్స్. అంటే ఐడియా కూడా రావాలి కదా, అంటే ఇప్పుడు ఫాదర్స్ డే అని చెప్పి ఫాదర్స్ డే పాట చేయడం నాకు రాదు. అట్లా కాకుండా ఏదన్నా నాకు ఏమైనా ఒకటి అనిపించినప్పుడు, ఒక ఫీలింగ్ ఉంది, ఓకే దీన్ని మనము యూనో ఇది ఒక పాటలాగా ఉంటే బాగుంటుందని అనిపించినప్పుడు డెఫినెట్లీ అడు. మీకు ఇష్టమే అంటే వెంటనే స్పందించేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక రైటర్ ఉన్నారనుకోండి, ఈ సిచ్యువేషన్ ఏదైనా మాత్రం కళ్ళు మూసుకొని రాస్తారు, కొన్ని సిచ్యువేషన్ టఫ్ అని ఫీల్ అవుతారు. అలా మీకు లవ్, సాడ్ లేదా కామెడీ, ఇందులో ఎక్కువగా ఇమీడియట్గా ట్యూన్ వచ్చేసేది ఏంటి? అట్లేం లేదండి. అంటే నాకు యాక్చువల్లీ ఇట్లా సాడ్ లవ్ సాంగ్ అంటే అసలు ఐడియా రాదు. ఎందుకంటే మనం ఇన్ని లవ్ సాంగ్స్ ఇద్దాము, సడన్గా లవ్ సాంగ్ అంటే ఏమొస్తుంది, ఉన్న లవ్ సాంగ్సే గుర్తొస్తాయి. సో నేను డైరెక్టర్ని అట్లా కాకుండా ఐ ట్రై అండ్ ఆస్క్ హిమ్ సిచ్యువేషన్ వైజ్ కానీ అట్లా కొంచెం వేరేలాగా ఇమ్మంట ఇన్పుట్. అట్లా ఉత్త లవ్ సాంగ్ అని చెప్పేస్తే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అప్పుడే మనకు ఒక కొత్త పాట కూడా అంటే జనరిక్ అయిపోతుంది. లవ్ సాంగ్ అనగా ఇట్స్ టూ జనరిక్. ఎట్లాంటి లవ్ సాంగ్ అంటే దాంట్లో చాలా ఉంటాయి కదా. సో ఆ డీటెయిల్స్తో ఐ థింక్ అదర్వైజ్ కష్టము టఫ్ తెలియదండి. ఒక్కొక్కసారి మనకు తెలుసు అనుకుంటాము, అది కూడా రాదు బయటికి. ఆ టైమింగ్ అంతే. ఇట్స్ లైక్ ఆ రోజు మార్నింగ్ మన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎట్లుందో అట్లా వస్తుంది. ఇప్పుడు తరుణ్ గారు కానివ్వండి, ఇంద్రగంటి గారు ఎక్కువ వీళ్ళతో చేస్తారు కదా మీరు కంపారిటివ్లీ. అబ్బా సూపర్ వివేక్, అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అన్నంత షాక్ అయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఇవ్వగానే? ప్లెజెంట్లీ ఉండొచ్చు. నాకు యాక్చువల్లీ ఇంద్రగంటి గారితో అయిందండి. అంటే ఊహలు ఊరేగాని ఇంకో పాట ఉంది కదా, యాక్చువల్లీ నేను అంటే సినిమా కానీ కంపోజ్ చేయలేదు, ఊరికే నేను వన్ డే ఏదో జస్ట్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది, జస్ట్ దాన్ని ఒక బ్యాంక్ అని కాదు, నేను ఐడియాలాగా చూస్తాను దాన్ని. అట్లా బ్యాంక్ లాగా నేను పెట్టుకోను, అంటే లవ్ సాంగ్ బ్యాంక్ అట్లా ఉండదు, ఐడియాలాగా చూస్తాను దాన్ని. అది దట్ కుడ్ బికమ్ ఎనీథింగ్. ఇప్పుడు ఊహలు ఊలేగే ఇప్పుడు సార్ ఇట్స్ ఇప్పుడు దాన్ని ఒక లవ్ బలాడ్ లాగా చేసాము, బట్ అదే ట్యూన్ ఇప్పుడు సార్ లేకుండా దాన్ని వేరేలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు మనం. సో అట్లా నేను దాన్ని ఐ డోంట్ ఫిక్స్ ఇట్ సేయింగ్ ఓకే దిస్ లవ్ ట్యూన్, అట్లా బ్యాంక్ ఏమి ఉండదు. ఇట్స్ ఒక ఐడియా వచ్చింది, ఒక స్క్రాచ్. అది ఊరికే నేను సార్ వేరే పాట కోసం వచ్చారు, వినేసి వెళ్ళిపోయింది. వివేక్ ఏంటిది ఇక్కడ ఏదో ప్లే చేయంటే ఐ జస్ట్ ప్లేడ్. సో సార్ ఇమీడియట్లీ సెడ్ ఇది మన సినిమాలో ఉన్నది. సో అట్లా ఓకే. స్క్రీన్ మీద ఉన్నది ప్లే చేయమన్నారా ర్యాండమ్ గా? నేను నా సెషన్ ఓపెన్ ఉండే, సో ఊరికే యా జస్ట్ అట్లా నేనే ఐ డోంట్ నో సంథింగ్ హ్యాపెండ్, సో ఐ హ్యాపెన్ టు ప్లే దట్ పీస్. చాలా బాగుంది. తన సినిమాలో మీరు చేసిన వాటిలో ఎక్కువ ఏది ఇష్టము? తరుణ్ కానీ ఐ థింక్ అలా చెప్పడం కష్టమే, బట్ నాకు యాజ్ అ సాంగ్ ఒక డిఫరెంట్ సాంగ్ లాగా నాకు రాలు పూల పాత రెట్రోలా ఉంటుంది కదా, అదే ట్రై చేసాం అప్పుడు. బట్ చాలా బాగుంటుంది. ఐ థింక్ యా వీ ఫెల్ట్, అంటే మాకు కూడా తెలియదు అట్లా చేస్తామని, ఏదో అట్లా చేస్తుంటే అట్లా కుదిరింది అది. సో యా దట్ ఈస్ వన్ ఐ థింక్ డిఫరెంట్ సాంగ్ దట్ వీ ట్రైడ్. బట్ అది మీ శ్రమనో మీరు చాలా ఇష్టంగా చేసిన పని అవ్వడం వల్ల కానీ తక్కువ సినిమాలకు మీరు అన్నీ ట్రై చేశారు.
దాదాపు క్లాసికల్, సెమీ క్లాసికల్, లైట్, మెలోడీస్, రెట్రో టైప్, కొంచెం వెస్టర్నైజ్డ్, ఇది అదని కాదు, ఇన్ని తక్కువ సినిమాల్లో ఇన్ని రకాల ప్రయోగాలు చేసింది బహుశా చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మీరు. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో బట్ యా, అంటే ఐ థింక్ అదే అండి, సినిమాలు కూడా మనకి సినిమాలు అట్లా రావడం అదృష్టము, డైరెక్టర్స్ కూడా అట్లా దొరకడం, అన్ని ఫ్యాక్టర్స్ సెలెక్షన్ ఉన్న డైరెక్టర్స్ దొరకడం. ఐ థింక్ దట్ ఈస్ మెయిన్. యా, అండ్ ఫైనల్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది, దాంతో ఫినిష్ ట్రై చేద్దామండి. చాలా సింపుల్ ఉంటుంది. ఓకే. సార్, ఓ చలితారా అండ్ నీలి మేఘములలో ఈ రెండింట్లో టాప్ మీకు ఏదంటే? ఆడియన్స్ చెప్పాలి, నేను ఎందుకు మీ చెప్తా టాప్? దృష్టిలో, మీ దృష్టిలో. లేదండి, అట్లా కష్టం. అంటే రెండు డిఫరెంట్ జానర్స్ కదా, మీరు అట్లీస్ట్ ఒక సినిమాలో రెండు పాటలన్నా చెప్పచ్చు. అది అసలు ఒకటి సెమీ క్లాసికల్, ఇంకోటేమో ఇట్స్ లైక్. సార్, ఎక్కువగా ఇష్టంగా పాడుకోవాలనిపిస్తే ఈ రెండిట్లలో ఏది? ఐ థింక్ చలితార పాడుకోవడం ఈజీగా అండి. ఓకే, డెఫినెట్లీ నీలిమేఘంలో విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు సింగ్ ఫర్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారు? సంథింగ్ ఇన్ మ్యూజిక్ అండి, ఏదన్నా ప్లేయర్ ఏదో ఒకటి. యా, సంథింగ్. యా, ఇంకొక అసలు ఛాన్సే లేదు. యా, ఇంకోటి. ఓకే, ఏ టైంలో కంపోజిషన్ చేయడానికి ఇష్టపడతారు? మార్నింగ్స్, నైట్స్ అలా? నాకు ఎర్లీ మార్నింగ్స్ ఇష్టం అండి. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ 4 o'clock అట్లా కాదు, జస్ట్ కొంచెం ఇట్లా 7 అట్లా. ఇప్పుడు తగ్గిపోయింది రావడం, ఒక టైంలో చాలా మార్నింగ్ వెళ్ళేవాడిని. ఇప్పుడు కొంచెం పెళ్ళంతా ఏంటో కొంచెం టైమింగ్స్ మారాయి. బట్ యా, ముందైతే నాకు మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సూపర్, గుడ్ బై. మీరైతే వెస్టర్న్ ఆర్ ఇండియన్, ఏ మ్యూజిక్ ఎక్కువగా వింటారు? అట్లా రెండు అండి, అట్లా ఒకటి ఎక్కువ తక్కువ లేదు, ఆ మూడ్ బట్టి ఆ రోజు ఎట్లుంటే అట్లా వింటారు. ఓకే, మీకు చాలా నచ్చి మీరు అనుకున్నంత హిట్ అవ్వని సాంగ్ ఏమైనా ఉంటే అదేంటి? ఓకే, ఒకటి ఐ థింక్, అంటే హిట్ అవుతాను కాదు, నచ్చిన పాట ఎక్కువ మంది వినలేదు, బట్ దట్స్ ఓకే. బట్ యా, అది బందీనా అని ఒక పాట ఉంది రాజరాజ చోరాలో. ఒక లైన్ అయితే, బందీనా బందీనా నా మనసే బందీనా సిందేనా అందేనా నీ సెలిమే సిందేనా. సంథింగ్ లైక్. సూపర్. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి మీకు బాగా అనిపించేది? చాలా ఒక్కటి ఉంటాయండి, ఒక చాలా రెండు మూడు చెప్పండి, పర్లేదు. ఓకే, ఇరిటేటింగ్ థింగ్స్ అంటే అది నేను చెప్పింది ట్రాఫిక్ అండి. యాక్చువల్లీ నేను ఐ ట్రై టు అవాయిడ్ ట్రాఫిక్ మ్యాక్స్. ఓకే, ఐ డోంట్ లైక్ గెటింగ్ స్టక్ ఇన్ ట్రాఫిక్, అంటే చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇంకేమైనా ఉందా? అంతేనండి, ఇంకా అప్పుడప్పుడు సినిమాలకు తక్కువ టైం ఇస్తారు చాలా, అదొకటి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, హైదరాబాద్ ఫుడ్లో బాగా ఇష్టమైంది ఏంటి? నాకు ఐ లైక్ బగారా బెంగన్. ఓకే, సూపర్. ఒంటరిగా ఉండడం ఇష్టపడతారా, గ్రూప్తో ఉండడం ఇష్టపడతారా? రెండు అండి, అట్లా కాదు, నాకు రెండు ఇష్టం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు నేను సెషన్లో ఉన్నప్పుడు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఐ లవ్ సిట్టింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ మై వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చోవడము. ఎనీవేస్ నేను వేరే టైంలో ఒక్కనే ఉంటుంది కంపోజింగ్ చేసేటప్పుడు, సో కంపోజింగ్ అయిన తర్వాత ఐ లైక్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది 1 hour, అండ్ మాకు ఇష్టమైన పాటలు కంపోజ్ చేసిన మీతో కూర్చోవడం, నేను ఎట్ ది సేమ్ టైం మా డీడీ వ్యూవర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది చాలా టఫ్ చెప్పడం ఏం లేదు, బట్ నో, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఐ థింక్ చాలా బాగుంది ఇంటర్వ్యూ కూడా, అండ్ దూరదర్శన్ ఆల్వేస్ స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా, అంటే ఇట్స్ లైక్ నేషనల్, అండ్ చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టు అసోసియేషన్ ఉంది, సో వెరీ హ్యాపీ, అబ్సల్యూట్లీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి ఇంకా మమ్మల్ని అలరించే పాటలు రావాలని మనస్ఫూర్తిగా మా ప్రేక్షకుల నుంచి కూడా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి, నమస్కారం.